హలో ఏడున్నావురా? మామ నీడా హాస్టల్ కాడ ఉన్నా మామ. పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందిరా? మామ ఇచ్చేసలే మామ, పైసలు కొన్ని మేడం శాలరీ వేయలేదురా. ఈరోజు ఇవ్వలేవు అనుకో, హాస్టల్ కాడ వచ్చి లొల్లి చేస్తా చూడు. లేదు మామ, రేపు మార్నింగ్ వరకు నీకు ఇచ్చేస్తా మామ. వర్షం పడుతుంది మామ, ఎక్కడ బయటికి పోనీకి లేదు నాకు. రేపు మార్నింగ్ వరకు ఇచ్చేస్తా సరేనా? మార్నింగ్ ఇవ్వలేవు అనుకో చూడు ఎట్లా ఉంటుంది హాస్టల్. ఇచ్చేస్తా చేసి పోతా. ఇచ్చేస్తా మామ, ఇచ్చేస్తా. వీడిని పైసలు ఇవ్వాలి. వర్షం ఒకటి ఇప్పుడే పడుతుంది. నీకు రేపటి వరకు పైసలు కావాలంటే ఏడికే తీసుకొచ్చి ఇవ్వాలి పైసలు. ఈ టైంకి పిల్లలు గిట్ట లేదు. చీకట్లు వచ్చి ఎవరు అడగాలి. హలో, అరే మామ నాకు అర్జెంట్గా ఒక 2000 కావాలరా. నీకు రేపు సాయంత్రం ఇస్తారా? లేవా? సరే సరే. మళ్ళా హాస్టల్కి వచ్చినాం. నీ రోజు ఇంటికాడ ఉండి ఎంజాయ్ చేస్తాం రాఖీల పండుగ. అవునే జానవి, మంచిగా ఇంటికాడ మన ఇష్టం ఉన్నట్టు తిన్నా, మన ఇష్టం ఉన్నట్టు తిన్నా, మన ఇష్టం ఉన్నట్టు అక్కడికి పోయినాము. మంచిగా కురుకురేలు బిస్కెట్లు మంచిగా తిన్నాము. ఇన్ని రోజులు మంచిగా ఆడుకునే మనం 10 days. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హాస్టల్ కథలు మొదలైంది. మళ్ళీ ముందర గణేష్ పండుగ ఉందే. గణేష్ పండుగ కోరన గంటలు ఇస్తారు, ఒకటే రోజు ఇస్తారు. ఇచ్చేది మనమే గణేషుని పెడుతున్నావు, నువ్వు పోతావు, మరి మేమేం చేయాలి? అరే మనమే ఒక పని చేద్దామా, హాస్టల్లోనే గణేష్ పెడదాం. ఇక్కడ ప్లేస్ ఏడుందని పెట్టడానికి, మనకే తిరగని కదా పండుకొని కదా. అప్పుడు నేనైతే మా ఇంటికాడ పెట్టుకుంటున్నా. వార్డెన్ వాళ్ళ ఇల్లు ఉంది కానీ వాళ్ళ బిల్డింగ్ మీద పెడదాం. అరే అవునాక, వార్డెన్ వాళ్ళ బిల్డింగ్ ఉంది, వార్డెన్ వాళ్ళ బిల్డింగ్ మీద పెడదాం. ఇదే ఫిక్స్ 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 కానీ మరి పైసలు ఎట్లనే మన దాని ఉన్నాయన్నీ. హలో, ఏంది ఫిక్స్ ఫిక్స్? మేమిద్దరం పిచ్చోళ్ళమా? మీరు ముగ్గురు ఉన్నారు హాస్టల్లో, మనం 5 ఉన్నాం. మేము ఓకే అంటనే పెట్టాలి. ఏంటి మిమ్మల్ని అడిగేది? మీరు ఇంతుర్రు, మేము ఇంతున్నాం. మీకేంది మేము చెప్పేది? చెప్పాలి, బరాబర్ చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని ఏ పని చేయనియా. చెప్పాలి. ఏంది మీకు చెప్పేది? చెప్తాం, లేకపోతే లేదు. మధ్యలో మీరెందుకే? అవునే, బరాబర్ పెడతాం. మీకెందుకు చెప్పాలి? మేము బరాబర్ పెడతాం. బొరాన్ చేసుకుంటాం, ఏమన్నా చేసుకుంటాం. మీకెందుకు? ఏంది మీకు చెప్పేది? మేము చెప్తాం, లేకపోతే లేదు. మేము గణేష్ పండుగ పెద్ద చేస్తాం. గణేష్ కూడా ఇంత పెద్దది పెడతాం. ఏమమ్మలు ఇంత పెడతాం, దానికన్నా ఎత్తుగా ఇగో ఇంత పెద్దది పెడతాం. సీడకంత పెద్ద ఉన్నది పెడతాం. మేము పైసలు ఉన్నాయి కదా? పైసలు ఉన్నాయి. మా తానా ఉట్టి కొడతాం, డీజే కొడతాం, అన్ని పెడతాం. పొర్రి మాట్లాడుకో పొర్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. चिट्टेल के कहां गई? लड्डू लेके भाग गई. चिट्टेल का कहां गई? लड्डू लेके भाग गई. जय बोलो गणेश महाराज की जय. అరే ఏందే మీరు ఇద్దరు ఇట్లా తయారయ్యారు? ఇంటికి పోయి వచ్చినాక అట్లా ఉరుతురేంది? నాకు బొరాన్ కుక్క కాసింది, అందుకే ఊకే బొరాన్ అంటున్నా. అరే అది బోరాన్ కుక్కనా లేకపోతే పిచ్చి కుక్కనా? నాకు తెలిసి మీకు పిచ్చి కుక్క కరిచినట్టుంది మీ ఇద్దరు. అరే అని ఎందుకే ఇక్కడికి పిలుచుకొచ్చినా? అరే జానవి, మనవి వాళ్ళ దాంట్లో కలుద్దాం. అరే వాళ్ళ దాంట్లో కలుద్దామంటావేంది? మనం కొనుక్కుందాం. అరే మనం సపరేట్ గణేశుడు కొనుక్కోవాలంటే చాలా పైసలు పడతాయి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కలిసినామంటే ఏం కాదు. ఏ గణేశుడి పండుగ దాకా వాళ్ళ దగ్గర కలుద్దాం. తర్వాత ఎప్పుడు లెక్క ఉన్నట్టే ఉందాం. సరేనా? సరే సరే. నువ్వు చెప్పు. సరే. అరే మేము కూడా మీ దాంట్లో కలుస్తున్నామే. ఎవరికి చెప్తురు? మాకు చెప్తురా? గొడవలకి చెప్తురా? గొడవలకి చెప్తే పోయి కలువు పోరి. మా దాంట్లో కలవాలంటే మాకు కొంచెం రిక్వెస్టింగ్ ఉండాలి. మేము చెప్పినట్టు వినాలి. అప్పుడైతే మేము అగ్రిమెంట్ చేసుకుంటాం. చూసినావా? సరే, అందుకే మనం ముగ్గురు పెట్టుకున్నామే. నువ్వు అదే నీకేం తెలియదు. సరే అక్క, మేము మీ దాంట్లో కలుస్తాం. అంతుంటే మేము పైసలు ఇస్తాం గణేష్ పండుగకి. ఇగో పైసలు గీసే అన్ని స్పీడాగా చూసుకుంటుంది. ఓకేనా? మనం ఓన్లీ ఖాళీ డీజే పెట్టుకోవాలి, గణేష్ తేవాలి, ఎగరాలి, అంతే. ఓకేనా? స్పీడాగా నువ్వు క్యాష్ పోస్ట్ తీసుకో. మేము ఎంజాయ్ చేసాం అంతే. ఇంత పైసలు ఉన్నాయా మీ దగ్గర? మినిమం ఒక 2,500 కావాలి. అక్క మొన్న
రాఖీల పండుగ అయింది కదా, పైసలు వసూలు చేసేసిన నా దగ్గర అయితే మొత్తం 500 ఉన్నాయి అక్క, ఇస్తా. అక్క నువ్వు ఫికర్ కాకు, నేను చిన్న అన్నకి పెద్ద అన్నకి అందరికి లాకి కట్టిన, మొత్తం 600 వచ్చినాయి, మొత్తం తీసుకో నువ్వే. ఇక మా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర 150 ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర 180 ఉన్నాయి. అరే నీ దగ్గర 500 ఉన్నాయి కదా, 600. మీ దగ్గర 300, నా దగ్గర మొత్తం 800 ఉన్నాయి. మొత్తం అని కలిపితే 2200 ఏమైతున్నాయి. సరిపోతే 2000 ఉన్నాయి అక్క. ఖాళీ పీలి ఈ గణేష్ పండుగకి ఎగురుడే, ఇక డీజే పెట్టుకొని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.